మనం ఇంతకు ముందనుకున్నట్టు పెళ్లికి వేల సంఖ్యలో మన బంధువుల్ని గాని మనకి పరిచయం ఉన్నవాళ్లని గాని పిలవట్లేదు. ఎందుకత్తయ్యా? అవని వలన ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉందమ్మా. పెళ్లి విషయంలో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. రేపు అందరి ముందు అలాంటిది ఏదైనా జరిగితే మన కుటుంబం పరువు పోతుందమ్మా. అందుకే బాగా దగ్గర వాళ్ళని, ముఖ్యమైన వాళ్ళని మాత్రమే పిలుచుకుందాం. పెళ్లి కూడా మన ఇంట్లోనే చేసుకుందాం, లేదంటే గెస్ట్ హౌస్లో చేసుకుందాం. మామయ్య గారు, ఒక మాట. ఏంటి? లిమిటెడ్ పీపుల్తో పెళ్ళన్నారు. మీ ఆలోచన బాగుంది. కానీ పెళ్లికొచ్చేవారు ఒక్కొక్కరు ఒక్కో న్యూస్ ఛానల్తో సమానం. 10 మంది వచ్చినా 100 మంది వచ్చినా 1000 మందికి చేరాల్సినవి చేరిపోతాయి. అవును నాన్నా, చావు దగ్గర జరిగేవి పెద్దగా పబ్లిసిటీ కాకపోయినా పెళ్లి దగ్గర జరిగేవి మాత్రం బాగా పబ్లిసిటీ అవుతాయి. కీడించి మేలంచాలని మా ఆలోచన. అయినా మనం అవనికి భయపడ్డమేంటి? మరీ అంత అనుమానం ఉంటే నలుగురు పోలీసుల్ని సెక్యూరిటీగా పెట్టుకుంటే సరిపోతుంది కదా. అన్నయ్య ఆలోచన కూడా బాగుంది కదా నాన్న. అప్పుడు అవని గాని, సుజాత గాని, ఉదయం వచ్చిన మురళి గాని ఎవరు వచ్చినా మా పెళ్లికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. పోలీసుల్లాంటి హడావిడి ఏమీ వద్దు. జనాలకి లేనిపోని అనుమానాలను మనమే కలిగించిన వాళ్ళమవుతాం. అవని ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. ఏ మొహం పెట్టుకునొస్తుంది? మొహం చెల్లకపోతే మాస్క్ పెట్టుకుని వస్తుంది అత్తయ్య గారు. అత్తయ్య గారు, పెళ్ళనేది జీవితంలో ఒక్కసారి జరిగే వేడుక. ఎవరికో భయపడి సింపుల్గా చేసుకోవడం ఎందుకు? ఎవ్వరు వచ్చినా అప్పుడు చూసుకుందాం. నాకు ఈ పెళ్లి మీద చాలా ఆశలున్నాయి, చాలా కలలున్నాయి. లైవ్ టెలికాస్ట్ కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. బంధువులు తక్కువగా ఉంటారన్నాను గాని ఏర్పాట్లన్నీ ఘనంగానే ఉంటాయమ్మా. కావాలంటే పెళ్లి తర్వాత రిసెప్షన్ పెట్టుకుని అందర్నీ పిలుచుకుందాం. సరే అత్తయ్య గారు, మీరు మా మంచి కోసమే చెప్తున్నారు కాబట్టి మీరు చెప్పినట్టే చేద్దాం. రాదా? చెప్పు నాన్న. నువ్వు పెద్దిరాజు పెళ్లి పనుల్లో ఏ లోటు రాకుండా చూసుకోండి. అలాగే నాన్న. మీరేం టెన్షన్ పడకండి మామయ్య గారు. అటు 7 తరాల్లో జరగలేదు, ఇటు 7 తరాల్లో జరగబోదు అన్నట్టుగా జరిపిస్తాం. ఈ విషయం చెప్పాలని పిలిచాం. నిహారికలో అప్పుడే సిగ్గు మొదలైంది. ఇప్పుడే పెళ్లి కూతురైపోయింది. నువ్వు కూడా సిగ్గుపడుతున్నావా నిహారిక? ఎందుకు పడదు? నిహారిక ఆడపిల్ల కాదా ఏంటి? అలాంటిదేలే. పెద్దిరాజు గారు, ఫన్ను నిహారిక, ఫన్ను. ఇక అందరూ నిద్రపోండి. నిహారిక, ఏంటి శ్రీకర్ గారు? ఐఎమ్ సో లక్కీ. ఎందుకు శ్రీకర్ గారు? మా వంశాచారాన్ని ముందుకు తీసుకెళ్లబోయే అదృష్ట జాతకురాలు దొరికినందుకు. మీ కుటుంబానికి కోడల్ని, మీకు భార్యని కావడం నా అదృష్టం. ఎవరి గురించి ఆలోచించకుండా, ఎలాంటి దిగులు లేకుండా పడుకో. అలాగే. గుడ్ నైట్. గుడ్ నైట్. బయటకి ఆనందంగా కనిపిస్తున్నావు కానీ లోపలెక్కడో టెన్షన్గా ఉంది కదా? అవునక్క, అవని విషయంలో కొంచెం టెన్షన్గా ఉంది. అవని రాదని అత్తయ్య మావయ్యలు ఫిక్స్ అవుతున్నారు కానీ నాకైతే ఎక్కడో డౌట్ కొడుతోంది. సేమ్ ఫీలింగ్. ఈసారి ఏదో కారణం చేత పొరపాటున గాని నీ పెళ్లి ఆగిపోయిందంటే మాత్రం ఈ జన్మకు నీకు పెళ్లి జరగదు. భయపెట్టకండి రాధగారు. నిహారిక, ఒక అపశకునం లాంటి మాట మాట్లాడమంటావా? వద్దంటే మాత్రం నువ్వు ఆగుతావా ఏంటి? పెళ్లిలోపు శ్రీకర్కి గతం గుర్తుకొచ్చిందంటే ఏంటి నీ పరిస్థితి? ఏమయ్యో, నువ్వు గమ్మునుండు. పిల్లని మరీ భయపెట్టకండి. మా పెళ్లి శ్రీకర్ గారికి గతం గుర్తుకు రాకముందే జరిగిపోవాలి. అన్ని ప్రయత్నాలు అయిపోయాయి బావా.
ఇంకా మిగిలింది నీకు గతం గుర్తుకు రావడమే. అదే గనక జరగకపోతే నేను అన్యాయం అయిపోతాను. దేవుడా, పెళ్లిలోగా నా బావకి గతం గుర్తుకొచ్చేలా చేయి. అంతా నాకు ఫేవర్గా జరగాలి. నమస్కారం అండి. అబ్బో, ఎంత సంస్కారమో! సంస్కారం విషయంలో ఈ మధ్యనే నేను కొంచెం మారుతున్నానండి. ఎంత మారినా పులి పిల్లైపోదు కానీ నా ఇంటికెందుకొచ్చావు? అవనితో మాట్లాడాలండి. ఏం మాట్లాడాలి? అవని, అవని, ఏయ్ అవని, అరే, ఏయ్ అవని, నిన్నే! అవని, ఏయ్ అవని. ఏయ్ బయటికి వెళ్ళే ముందు నేను అవనితో మాట్లాడాలండి. ఏం మాట్లాడాలి? జరిగింది వదిలేద్దాం. మన మధ్య గొడవలొద్దు. మనకు ఆ వేదవతి కుటుంబంతో సంబంధం లేదు. నువ్వు మా నిహారిక కంటే చాలా మంచిదానివి. నువ్వు నీ పెళ్లి గురించి, నీ భర్త గురించి ఎవరికి చెప్తున్నా నమ్మడం లేదు కాబట్టి నేను కూడా ఆ విషయాల గురించి పెద్దగా ఆలోచించడం లేదు. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. నిన్నే పెళ్లి చేసుకుంటాను. లేదంటే బ్రహ్మచారిగానే మిగిలిపోతాను. మనం ఏ గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందామని. రేయ్, నువ్వు మర్యాదగా బయటకు పోరా. అవని కోసం నన్ను రే అన్నా పోరా అన్నా నేను భరిస్తాను సుజాత గారు. పెళ్ళైన నా చెల్లెలు మళ్ళీ నీలాంటి దుర్మార్గుణ్ణి ఎందుకు పెళ్లి చేసుకుంటుందిరా? పొద్దున్నే నా మొగుడిలా మందు తాగొచ్చావా? లేదు సుజాత గారు, అవని కోసం ఈ మధ్య మందు కూడా మానేశాను. మీ మీదొట్టు. నీలాంటి తాగుబోతు వెధవ మా ఇంట్లో ఒకడున్నాడు కదా. ఈ ఓట్ల గురించి నేను నమ్మనులే. ముందు నువ్వు బయటకు పో. ఆగక్క, నువ్వు కంగారు పడద్దు. వికాస్ గారు చెప్పిన విషయం గురించి నేను ఆలోచించాలి. అసలు నువ్వు మత్తుటే మాట్లాడుతున్నావా? నువ్వాగు. వికాస్ గారు, మీరు చెప్పినట్టే చేద్దాం. రేపు మా బావకి నిహారికకి పెళ్లి కాబట్టి వాళ్ళ పెళ్లి జరిగాక మన పెళ్లి గురించి ఆలోచిద్దాం. అంటే నాతో పెళ్లి ఇష్టమనేగా? రేపు చూసుకుందాం. చూసుకుందాం కాదు, చేసుకుందాం. అదే అలాంటిది. అవని, నువ్వు ఆగక్క. వికాస్ గారు, రేపటి వరకు ఆగండి. ఇన్ని రోజులు ఆగిన వాణ్ణి రేపొక్కరోజు ఆగలేనా? రేపటి వరకు వెయిట్ చేస్తాను. రేపు 11 గంటలకు వాళ్ళ పెళ్లి ముహూర్తం కాబట్టి 11 గంటల 1 నిమిషానికి నేను మన పెళ్లికి ముహూర్తం పెట్టి చేస్తాను. వస్తాను. పొద్దున్నే మనింటి ముందు కారుందేంటి? వచ్చింది వికాస శ్రీకరా? తాళి కట్టినోడు కాదు, తాళి కట్టాల్సినోడు. అసలు నీకు బుద్ధుందా? ఏంటి పిచ్చి పనులు? వాడితో ఎందుకు అలా చెప్పావు? రేపు నువ్వు ఏదైనా తేడా చేసావు అంటే మన ఇంటి ముందుకొచ్చి కూర్చుంటాడు. రేపటి వరకు టైం ఉంది కదా, ఏం జరుగుతుందో చూద్దాం. నువ్వు కంగారు పడుకో. ఏంటి బయటున్నావు? నా సంగతి తర్వాత గాని నువ్వేంటి పొద్దున్నే వచ్చావు? అవనితో పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. రేపు అవనితో నాకు పెళ్లి జరగబోతోంది. అవునా? ఎందుకంత షాక్ అవుతున్నావు? గత కొద్ది రోజులుగా షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. శ్రీకర్ తాళి కట్టినట్టు నా దగ్గర సమాచారం ఉంది. ప్రస్తుతం అవనిని ఇంటి నుంచి గేంటేశారని తెలిసింది. మళ్ళీ రేపు నీతో పెళ్ళంటుంది. పిచ్చికిపోతుంది నాకు.
రేపటితో నీకు అన్ని క్లారిటీ వస్తాయిలే. నాకొస్తాయో నీకొస్తాయో తెలుసుకో. నేను క్లారిటీగానే ఉన్నాను గానీ నువ్వు చేయాల్సిన పనేంటో తెలుసా? ఏం చేయాలి? ఫోన్ ఇవ్వు. ఎందుకు? ఇవ్వు చెప్తా. తీసుకో. అవని ఇంట్లో ఏం చేస్తుంది, ఎప్పుడు బయటకు వెళ్తుంది, ఎప్పుడు మళ్ళీ లోపలికొస్తుంది, బయటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తుంది, వచ్చేటప్పుడు ఏం తీసుకుని వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ నాకు చెప్తూ ఉండాలి. అర్థమైందా? ఇందులో నా నెంబర్ ఫీడ్ చేశాను, నాకు టచ్లో ఉండు. నీ పనికి తగ్గ ఫలితం ఉంటుందిలే. చీప్ లిక్కలు తాక్కు, ఫారెన్ సర్కిస్తా. నువ్వు చెప్పినట్టు నేను చెయ్యాలంటే నాకు ఇంట్లోకి ఎంట్రీ ఉండాలిగా. అదేంటి? పెళ్ళాం తాళి తాకట్టు పెట్టానని మరదలు నన్ను బయటికి గెంటేసింది. తాళి తెచ్చేంత వరకు పనిష్మెంట్ తప్పదని అన్నారు. అవని గురించి ఎప్పటికప్పుడు నీకు తాజా వార్తలు అందించాలంటే నాకు ఎంట్రీ కావాలి. ఎంట్రీ కావాలంటే మరి ఎంతకి తాకట్టు పెట్టావు? పెట్టింది 10, మరో 10 కలిపి చెప్దాం. చెప్పు. 20,000కి. అంటే 10,000కి పెట్టావన్నమాట. ఎలా కనిపెట్టావు? నీకంటే 10 క్లాసులు ఎక్కువే చదివానులే. లోపల జరిగేదంతా ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉండాలి. అర్థమైందా? అర్థమైంది. నరసింహంగాడి దగ్గర సరస్వతీదేవి లేదు గాని లక్ష్మీదేవి మాత్రం అవసరమైనప్పుడల్లా వస్తుంటుంది. ఆహా, ముందు ఒక క్వార్టర్ వేసుకుని తర్వాత ఇంట్లోకి వెళ్దాం. ఎంతో కాలంగా మనం ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. రేపు గండం గడిచిపోయిందంటే మాత్రం మనం ఊపిరి పీల్చుకున్నట్టే. అవును గౌతమి, అలెగ్జాండర్ దండయాత్రలా శ్రీకర్ నిహారికల పెళ్లి గురించి కొంతకాలంగా దండయాత్రలు చేసుకుంటూనే వస్తున్నాం. ఇంతకాలానికి నిహారిక కళ, మన బాధ్యత నెరవేరబోతున్నాయి. మన సంతోషంలో మనం ఉండిపోయి వికాస్ని నిర్లక్ష్యం చేయకూడదు. మనం వాడిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. అవునవును, నిహారిక వికాస్ని డామినేట్ చేసింది కాబట్టి ఇక వికాస్ ఏం చేయలేడని మనం తక్కువ అంచనా వేయడానికి వీలే లేదు. వాడిప్పుడు దెబ్బతిన్న పులిలాంటోడు. అవకాశం కోసం తగ్గున్నాడే గాని చేతగాని వాడైతే కాదు. పెళ్లి మండపాన్ని కూడా తగలబెట్టగలుగుతాడు. అక్కా, బావా, ఏంటి బామర్ది, చాలా ఆనందంగా కనపడుతున్నావు? మీ ఇద్దరికి గుడ్ న్యూస్. మాకు గుడ్ న్యూసా? అవును బావా. మాకు కాదేమో, నీకే అయి ఉంటుంది. నాకే అనుకో, లేదంటే మనందరికీ అనుకో. ముందా గుడ్ న్యూస్ ఏంటో చెప్పరా? ఎందుకంటే అవని మెళ్ళ తాళం చూసిన దగ్గర నుంచి నువ్వేదో కోల్పోయిన వాళ్ళ అయిపోయావు. ఇప్పుడు నువ్వింత సంతోషంగా కనపడుతుంటే ముందు మాకు టెన్షన్ మొదలైంది. చెప్తాను, ముందు స్వీట్ తినండి. రరే, ఇందులో ఏం కలపలేదు కదా? అదే బామర్ది, ఏ విషయం లాంటిదో కలపలేదు కదా అని మీ అక్క అడుగుతుంది. మీ చావుని కోరుకున్నాను గాని ఒక గుడ్ న్యూస్ విన్న తర్వాత మీ చావుని కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేశా. ముందు మీరు తినండి, తినండి. తిను బావా. ఇప్పుడు చెప్పు. రేపు నేను అవని పెళ్లి చేసుకోబోతున్నాం. ఇలా షాక్ అవుతారని నాకు తెలుసు. రే, అవని మెళ్ళో తాళుందన్న సంగతి తెలిసిన తర్వాత గొడవలు జరిగి అవనిని బయటికి పంపించేస్తే నువ్వు అవనితో పెళ్ళంటావేంట్రా? ఈ విషయం అవనియే నాతో చెప్పింది. నీ మీదొట్టు. వద్దులే.
నిహారిక శ్రీకర్ని చేసుకుంటుంది కాబట్టి నిన్ను వదులుకోవడం ఎందుకని ఫిక్స్ అయిందా ఏంటి? తన ఉద్దేశం ఏదైనా ఉండొచ్చు. రేపు మా పెళ్లి మాత్రం ఫిక్స్. సరే సరే, కాసేపు ఇది నిజమే అనుకుందాం. పెళ్ళైన దాన్ని మళ్ళీ ఎలా పెళ్లి చేసుకుంటావురా? శ్రీకర్ తాళి కట్టాడని అవనంటోంది. ఎవ్వరూ నమ్మడం లేదు. అలాగే నేను నమ్మట్లేదు. శ్రీకర్ తాళి కట్టాడో లేదో తెలుసుకోకుండా, అది నిర్ధారించుకోకుండా నిహారిక శ్రీకర్ని పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు నేను అవనిని చేసుకుంటానంటే తప్పేం వచ్చింది? అంటే నిహారికకో న్యాయం, నాకు న్యాయమా? నేను అస్సలు ఒప్పుకోను. అవనిని నేను ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకోవడానికి కష్టపడ్డాను. అవని నా సొంతం కావాలి. అలాంటప్పుడు నేనీ విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. రేపు నిహారిక శ్రీకర్ల పెళ్ళైన వెంటనే అవని వికాస్ల పెళ్లి జరుగుతుంది. అంతే. మీ కంటికి నేనొక పిచ్చోళ్ళ కనపడుతున్నాను కదా? అవని దక్కకపోతేనే నేను పిచ్చోడైపోతాను. వికాసు పెళ్లి కొడుకాయనే, ఈ వికాసు పెళ్లి కొడుకాయనే, ఈ వికాసు పెళ్లి కొడుకాయనే, ఈ వికాసు పెళ్లి కొడుకాయనే. నీ తమ్ముడికి నిజంగానే మెంటల్ వచ్చినట్టుంది. అవునండి, లేదంటే అవని వీణ్ణి చేసుకోవటానికి ఎందుకు ఒప్పుకుంటుంది? రేపు గెస్ట్ హౌస్ లో నిహారిక శ్రీకర్ల పెళ్లి జరుగుతుందన్న ఆనందం కన్నా వీడక్కడ ఏం చేస్తాడోనన్న భయమే ఎక్కువగా ఉంది. రోడ్లో కనిపించి కార్డు ఇస్తున్నందుకు ఏమనుకోకండి. చూస్తుండగానే టైం దగ్గర పడింది, అందుకే తప్పటం లేదు. అలా ఏం ఫీల్ కాకండి. మీరు కార్డు ఇవ్వకపోయినా నేను ఖచ్చితంగా వస్తాను. తప్పకుండా రండి. అలాగే శ్రీకర్ గారు. తొందరగా పదండి, ఇంకా చాలా మందికి ఇవ్వాలి. శ్రీకర్ గారు, అవని అవనితో మాట్లాడొస్తాను, ఉండండి. ఏం మాట్లాడతావు? ఎంత కాదనుకున్నా మీ మరదలే కదా. అయ్యుండొచ్చు గాని అబద్ధాలు చెప్పే అలాంటి వాళ్లతో ఈ సమయంలో మాట్లాడటం అవసరం అంటావా? అలా అని ఇంతకాలం మనతో జర్నీ చేసిన మనిషిని అంత తొందరగా వదిలేలేం కదా. అందరికీ నీలాంటి మంచి మనసుండాలిగా నిహారిక. పోనీలేని శ్రీకర్ గారు, మన మంచి మన దగ్గర, తన చెడు తన దగ్గర. ఇప్పుడే వస్తానుండండి. ఎలా ఉన్నావని? నువ్వు బాగుండవని నాకు తెలుసులే, ఏదో ఫార్మాలిటీకి అడిగానంతే. రేపే పెళ్లి కదా, అందుకే అందరికీ శుభలేఖలు పంచుతున్నాం. పెళ్లి శుభలేఖల్ని వధూవరులమైన నేను శ్రీకర్ గారు పంచుతుంటే ఆ ఫీలే వేరప్ప. మొన్నేమన్నావు? కార్కి స్టార్టింగ్ ట్రబుల్ వచ్చినట్టే నా పెళ్లికి కూడా స్టార్టింగ్ ట్రబుల్ మొదలైందా? నా కారు 200 స్పీడ్లో పోతుందవని ఎవ్వరూ ఆపలేరు అని నువ్వనుకుంటే సరిపోదు. నీ వేగాన్ని ఆ దేవుడు ఆపుతాడు. ఎంతసేపు దేవుడు దేవత అనుకో. నీకేదైనా చాతనైతే నువ్వు చెయ్యి. నా పెళ్లి ఆపగలిగితే ఆపు. అప్పుడు నా పేరు మార్చుకుంటాను, ముక్కు నేలకి రాసుకుంటాను. అంతేకాని నా దగ్గర వేదాంతపు చేతకాని మాటలు వద్దు. అర్థమైందా? నాకంతా అర్థమవుతుంది. నీకే అర్థం కావాల్సింది ముందుంది. నీతో ఆర్గ్యూ చేసే సమయం నా దగ్గర లేదు సోదరి. మనము మా పెళ్ళైన తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. బాగా కావాల్సిన వాళ్ళకే శుభలేఖలిచ్చి పెళ్లికి రమ్మంటున్నాము.
నువ్వు కూడా అందులో ఉన్నావు. మా శుభలేఖ తీసుకో.